వెల్కమ్ టు V999 న్యూస్. రిపీట్. ట్రిపుల్ తలాక్ను తొలగించి ముస్లిం మహిళలకు మోదీ ప్రభుత్వం స్వేచ్ఛను ఇచ్చిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. మోదీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి అసాధ్యాలను సుసాధ్యం చేసిందని అన్నారు. వక్ఫ్ సవరణ చట్టం బిల్లును కూడా లోక్సభ, రాజ్యసభల్లో ఆమోదించారని తెలిపారు. కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. ఈ చిన్న కులాల్లో ఉన్నటువంటి బిడ్డలు కేవలం ఉపాధి వెతుక్కుంటూ వెళ్ళే వారు మాత్రం వారుగా మిగిలిపోకుండా పదుగురికి ఉపాధి కల్పించే స్థాయిలో వారు ఉండాలి, ఔత్సాహికమైనటువంటి పారిశ్రామికవేత్తలుగా వారిని తీర్చిదిద్దాలి అనేటువంటి భావనతోటి స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అనేటువంటి రెండు కార్యక్రమాలని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఎస్సీ ఎస్టీ కులాల్లో ఉన్నటువంటి యువకులకి మాత్రమే కాకుండా యువతులకి కూడా వారిని సైతం పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి అనేటువంటి భావనతోటి ఈ రెండు కార్యక్రమాలు వారు ప్రవేశపెట్టడం జరిగింది. DICCI అంటే ఇది ఒక పారిశ్రామికవేత్తలకి సంబంధించినటువంటి ఒక సంస్థ. అది అచ్చంగా దళితుల కోసం ప్రారంభించినటువంటి విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే ఈ డిక్కీ మాధ్యమంగా ఈ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలందరికీ వారికి లోన్స్ అందివ్వటం, తర్ఫీదు ఇవ్వడం, నైపుణ్యాభివృద్ధి అందించడం, ఇటువంటి అనేక కార్యక్రమాలు దీని మాధ్యమంగా చేస్తూ వారిని ఇవాళ ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలి అనేటువంటి భావనతోటి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. దీని కింద కూడా చాలా మందికి కార్లు, సో దట్ వాళ్ళు వాటిని ట్యాక్సీలుగా తిప్పుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా ఈ రెండు కార్యక్రమాల కింద చూపినటువంటి చొరవ. కనుక బాబు జగజీవన్ రామ్ గారు ఏదైతే అట్టడుగున ఉన్నటువంటి కులాల వారి అభ్యున్నతికి వారి జీవితాన్ని అంకితం చేశారు, వారి చూపిన మార్గంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నది, మీ సేవకి అంకితమై ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను మీడియా వారి మాధ్యమంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం. అయితే నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు పార్లమెంట్లో వాటిని కూడా మనం ఒక్కసారి నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. ఇవాళ చూసినట్లయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల నాయకత్వం భారతీయ జనతా పార్టీకి ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా మీ మాధ్యమంగా నేను రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. ఎందుకంటే మన సైనికుల్ని హతమారుస్తున్నటువంటి సందర్భంలో పొరుగు దేశంలోకి చొచ్చుకుని వెళ్ళి వారి ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేయటం కావచ్చు, ఆర్టికల్ 370ని అధికారాన్ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమేనని చెప్పి తెలియజేయటం కావచ్చు, CAA వంటి పౌరసత్వ సవరణ బిల్లును తీసుకుని వచ్చి ఎవరైతే ఇతర దేశాల్లో ఓచకోతకి గురవుతున్నారో వారు మన దేశానికి శరణార్థులుగా వచ్చినటువంటి సందర్భంలో ఒక టైం లిమిట్ కంటే ముందు వచ్చినటువంటి వారికి సిటిజన్షిప్ ఇచ్చి వారిని మన దేశంలో ఆశ్రయం కల్పించడం కావచ్చు. అదేవిధంగా 500 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి భారతీయుల యొక్క కళ రామ మందిర నిర్మాణాన్ని ఇవాళ సాకారం చేసుకోవటం కావచ్చు. వీటన్నిటికీ తోడుగా ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్ అనేటువంటి ఒక దుశ్చర్యకి వారు బలి అవుతున్నటువంటి సందర్భంలో ట్రిపుల్ తలాక్ని తొలగించి వారికి సాంత్వన ఊరట కల్పించడం కావచ్చు. ఇవన్నీ కూడా ఏళ్ల తరబడి మనం మాట్లాడుకుంటూ వస్తున్నామే కానీ ఎవరూ సాహసించలేదు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ ఆ అసాధ్యాలన్నింటినీ కూడా సుసాధ్యం చేసింది అని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటున్నటువంటి విషయం. దానిలో అంతర్భాగమే మొన్న లోక్సభలో మరియు నిన్న రాజ్యసభలో పాస్ అయినటువంటి వక్ఫ్ సవరణ బిల్ చట్టం. దీన్ని కూడా ఎవరు సాహసించలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అందరూ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్కి లోబడి కార్యక్రమాలు చేస్తూనే వచ్చారే కానీ నిజంగా సమాజంలో ఏ మార్పులు తీసుకొని వస్తే ఆ వర్గం వారికి లాభం చేకూరుతుంది అనేటువంటి విషయం మీద తక్కువగా రాజకీయ పార్టీలు దృష్టి కేంద్రీకరించడం జరిగింది.
కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ధైర్య సాహసాలతోటి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని తీసుకురావడం జరిగింది. అయితే ప్రెసిడెంట్ గారు దానికి ఆమోదించాలి. కోర్టుకి అసదుద్దీన్ ఓవైసీ గారును ఇంకొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళినట్టున్నారు. అవన్నీ కూడా త్వరలో ఈ కష్టాలన్నీ కూడా అధిగమించి ఇది చట్ట రూపంలో వస్తుంది అనేటువంటి విషయం మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మొన్న సోనియా గాంధీ గారు ఒక రిమార్క్ చేశారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అన్డెమోక్రాటిక్గా సరి అయినటువంటి చర్చ జరగకుండా ఈ చట్టాన్ని చేశారు అని చెప్పి వారు మా మీద ఒక అపవాదు వేయడం జరిగింది. వారికి బహుశా మరి వారికి అనారోగ్య రీతిలో మరి వారు హౌస్లో ఉన్నారో లేదో తెలియదు. మరి ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చాలా వరకు కూడా ఈ చర్చ జరుగుతున్నప్పుడు లోక్సభలో కనపడలేదు, ప్రియాంక గాంధీ గారు కూడా కనపడలేదు. కనుక సోనియా గాంధీ గారు రాజ్యసభలో ఉన్నారో లేదో నాకు తెలియదు. కానీ లోక్సభలో ఆ రోజు రాత్రి అంటే ఏప్రిల్ 2వ రోజు రాత్రి 8 గంటలకి పాస్ అవ్వాల్సినటువంటి బిల్లు అన్ని పార్టీలకి చెందినటువంటి నాయకులు వారి వారి అభిప్రాయాలను అక్కడ చెప్పినటువంటి సందర్భంలో 3వ తారీఖు తెల్లవారుజామున 3 గంటలకి పాస్ చేసుకోవడం జరిగింది. మేమందరం కూడా మేము హౌస్లోనే కూర్చుని ఉన్నాం. అదేవిధంగా రాజ్యసభలో కూడా 3వ తారీఖు సాయంత్రం పాస్ కావాల్సినటువంటి బిల్లు 4వ తారీఖున వేకువజామున 4 గంటలకి పాస్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అందరూ చర్చలో పాల్గొన్నారు కాబట్టి. మరి ఆ సందర్భంలో ఏ విధంగా ఇది అన్డెమోక్రాటిక్గా ఏకపక్ష ధోరణితోటి బుల్డోజ్ చేసి ఈ సవరణ చేశారు అని మరి ఏ ఆధారాలతో వారు అన్నారో మరి నాకైతే తెలియదు. నేను ఇందాక అన్నాను కదండి, రాహుల్ గాంధీ గారు హౌస్లో లోక్సభలో లేరు, ప్రియాంక గాంధీ గారు కూడా హౌస్లో లేనటువంటి నేపథ్యం కనుక వారికి సరి అయినటువంటి వివరణ ఉన్నదో లేదో నాకు తెలియదు. అదేవిధంగా